సాయికృష్ణ కేసులో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం, దాంతోపాటుగా ఆయన శవం మాయం చేయడంలో కీలకంగా పాత్ర పోషించిన వ్యక్తులు అశోక్, నాని, అలాగనే సిఐ నాగరాజు ఫ్రెండ్ సురేష్. ఆ సురేష్ని ఈ రోజున సిట్టు విచారణ చేస్తుంది. ఆ విచారణలో బయటపడుతున్న అంశాలు ఏమిటి, విస్తుపోయే నిజాలు చాలా బయటకు వస్తున్నాయనే సమాచారం కూడా ఉంది. సిఐ నాగరాజు 100 నుంచి 200 కోట్ల రూపాయల ఆస్తులు పోగేశాడు, అక్రమంగానే సంపాదించాడు, బినామీ పేర్లతోటి వీటన్నిటినీ ఊరి నిండుగా పరిచి పెట్టాడు అనేది కూడా ఒక సమాచారం అందుతుంది. అందులో నిజం ఎంత ఉంది, సిట్టు విచారణ ఏం తేలబోతుంది అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఏంటిట కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. సాయికృష్ణ మృతదేహం మాయం చేసే అంశంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు 3 అని సిట్టి రోజున ఆ 3కి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళింది. దాంట్లో హెడ్ కానిస్టేబుల్ అశోక్ కానీ, లేక మరొక హెడ్ కానిస్టేబుల్ జంగం నాని కానీ, వీళ్ళిద్దరూ అబ్స్కాండ్లో ఉన్నారు. వీళ్ళ కోసం గాలింపు బృందాలు ఇటు హైదరాబాద్లోను బెంగళూరులోను ముమ్మరంగా గాలింపులు చేపడతా ఉన్నాయి. దీంతో పాటుగా ఒక ప్రైవేటు వ్యక్తి, గతంలోనే మనం కొండబద్దల్లో వీడియో పెట్టాం కూడా, ఒక ప్రైవేటు వ్యక్తి ప్రమేయం ఇందులో ఉంది అనేది కూడా. ఆ ప్రైవేటు వ్యక్తి ఎవరు అని అంటే సిఐ నాగరాజు ఫ్రెండ్ అయిన సురేష్ అని సిట్టు గుర్తించి ఈ రోజున ఆయన విచారణ కూడా చేస్తున్నారు అదుపులోకి తీసుకొని. ఆ విచారణలో చాలా అంశాలు బయటకు వస్తున్నాయి అనేదైతే పుకార్లుగా బయటకు వినిపిస్తున్నాయి, కానీ అసలైన నిజం ఏమిటనేది ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. ఇందులో సిట్టు కూడా గట్టిగా నిర్ణయించుకుంది ఏమిటి అని అంటే, కావాలనే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లు మొత్తం డిలీట్ చేశారు. ఇది కావాలని చేసిన పనే అనేది సిట్టు ధృవీకరిస్తోంది. దీంతో ఇక ఈ సురేష్ యొక్క వాంగ్మూలం మరి ఏమి అవుట్కమ్ బయటకు వస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా ఇక సిఐ నాగరాజు అక్రమాస్తుల సంగతి, ఈ అక్రమాస్తుల సంగతి వివరించేదానికంటే ముందుగా కొండబద్దల తరపున నాదొక చిన్న రిక్వెస్ట్. నిన్న నేను ఒక పోస్ట్ పెట్టాను, నెక్స్ట్ వైసీపీలో కాపు సీఎం అని. దీని మీద వీడియో చెయ్యాలా, మీరు కామెంట్ చేయండి అంటే చాలా తక్కువ కామెంట్లో, ఒక 25-30 కామెంట్లు వచ్చాయి. కొంతమంది కావాలని అడిగారు, కొంతమంది అయితే నీ బోడి అభిప్రాయం మాకేం అవసరం లేదన్నారు. నిజంగానే దాని మీద వీడియో కావాలా, మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, కావాలంటే ఖచ్చితంగా చేస్తాను. 200 పైన కామెంట్లు వస్తే కనుక ఖచ్చితంగా దాని తాలూకు వీడియో చేస్తాను. చాలా అద్భుతమైన విషయం ఉంది ఇందులో. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆయన ఆడుతున్న ఈ సోషల్ ఇంజనీరింగ్ గేమ్లో ఇరుక్కుపోయే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. దీని మీద వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. నాది బోడి అభిప్రాయమో లేదా గొప్ప అభిప్రాయమో మీరు వినాలనుకుంటే కామెంట్ చేయండి. ఇక సిఐ నాగరాజు 100 కోట్ల అక్రమాస్తుల సంగతి అనే దాని దగ్గరకు వస్తే, ఈయన బినామీ పేర్లతోటి ఊరు నిండా వ్యవసాయ క్షేత్రాలు కావచ్చు, రొయ్యల చెరువులు కావచ్చు, లిక్కర్ సిండికేట్లో, ఎస్పెషల్లీ విజయవాడలో ఉన్న లిక్కర్ సిండికేట్లో ఆయన బావ పేరిట ఉన్న వాటాలు కావచ్చు, ఆయన స్వగ్రామంలోనూ లేదు అమలాపురంలోనూ ఉన్న విలాసవంతమైన భవనాలు కావచ్చు. ఒక్కొక్క భవనం 4 నుంచి 5 కోట్ల రూపాయలు అవుతుంది అంటున్నారు. ఒక ఆస్తుల చిట్టా కూడా ఒకటి ఉంది, మనం ఒకసారి దాన్ని కూడా చూద్దాం. అమలాపురంలో గారపాటి వీధిలో ఇక్కడ 5 కోట్ల రూపాయలు విలువ చేసే విలాసవంతమైన బిల్డింగ్ ఒకటి ఉంది. దాంతోపాటుగా చెయ్యూరు గ్రామం, అంటే ఇది సిఐ నాగరాజు స్వగ్రామం అంట. ఈ గ్రామంలో కూడా మరొక విలాసవంతమైన బిల్డింగ్, ఇది దాదాపుగా 3.5 నుంచి 4.5 కోట్ల విలువ చేసే అవకాశం ఉందని దీని సంగతి చెబుతున్నారు. ఇక నెడనూరు ప్రాంతంలో 12 ఎకరాలలో రొయ్యల చెరువులు. ఇంకా రొయ్యల చెరువులు అంటే మనం చెప్పేది ఏం లేదు. అందులో 12 ఎకరాలంటే దాని విలువ ఎంత అనేది మీరే కామెంట్ చేయండి. దాన్ని కూడా నిజంగా దాని విలువ ఎంత ఉంటుంది, ఒక 12 ఎకరాల రొయ్యల చెరువు విలువ అనేది ఎన్ని కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంది అనేది కూడా చెప్పండి. దీంతో పాటుగా ఇంకేంటంటే బుట్టపాలెం గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రం. ఇది కాకుండా విజయవాడ లిక్కర్ సిండికేట్లో వీళ్ళ బావ పేరిట వాటాలు. ఈయనకి బావగారైన తోరం రాజు, అంటే ఈయన తోరం రాము అంటారట, ఈయన రాజు అని కూడా పిలుస్తారు. ఈయన పేరిట బినామీ ఆస్తులుగా ఉన్నాయి. ఇది మరి బినామీ అని ఎలాగా నిర్ణయించుకుంటారు అనంటే, ఆల్ ఆఫ్ సడన్ ఈ తోరం రాము అనే వ్యక్తి విపరీతంగా ఆస్తుల్ని పర్చేజ్ చేయటము, రిజిస్ట్రేషన్లు చేయించుకోవటం. ఎందుకంటే ఆ ముందు వరకు ఉన్న లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది, ఆ తర్వాత నుంచి ఒక రకంగా ఉంటుంది.
మొన్న ఆ మధ్య ఉండి నియోజకవర్గంలో కూడా ఒక పాస్టర్ విషయంలో కూడా ఇలాగనే బయటపడింది. ఆయన ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా డబ్బులు కూడా దొరికాయి. కాకపోతే ఇక్కడ పోలీసు వ్యవహారం ఎంత బాగుంటుంది అనేది అందరికీ తెలుసు కదా. అంటే ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రైవేటు వ్యక్తులు ఎక్కువగా స్టేషన్కి వచ్చిపోతూ ఉంటారని, సిఐ నాగరాజుతో మంతనాలు చేస్తూ ఉంటారని ఈ విషయాలు కూడా చాలామంది బయట పెడతా ఉన్నారు. వీటన్నిటిని బేస్ చేసుకుని ఈ రోజున మరి ఈ సాయికృష్ణ తల్లి కూడా హైకోర్టులో మరొక పిటిషన్ వేయబోతా ఉంది. గతంలో ఆవిడ హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటం మూలానే ఈ విషయం మొత్తం బయటకు వచ్చింది. దీంతో పాటుగా వైసీపీ కూడా దీన్ని వేరే రూపం సంతరించుకునే విధంగా చేసి ఫేక్ ఫోటోలు చూపించి అడ్డంగా బుక్ అయిపోయి నోరు మూసేసుకొని బయట కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, ఎవరు మాట్లాడటం లేదు. ఆ సాయికృష్ణ చేతిలో హతమైన నవీన్ రెడ్డి యొక్క ఫోటోలను చూపించి సాయికృష్ణయ్య అని చెబితే మరి వీళ్ళు కాపు కులాన్ని రెచ్చగొట్టడానికి చేసిన కొన్ని ప్రయత్నాలు తిరిగి వాళ్ళకే బూమరాంగ్ అయినాయి. రెడ్లు మొత్తం ఇప్పుడు వైసీపీ మీద ఎగబట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ప్రైవేటుగా కొన్ని మంతనాలు జరిపి వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందుకనే ఈ కాపు నేతలు అందరి నోళ్ళు మూతపడ్డాయి అనేది కూడా సమాచారం వినిపిస్తూ ఉంది. దీంతో ఇక ఈ సిఐ నాగరాజు ఏం చేశాడు గతంలో అనేది మొత్తం ఇప్పుడు సిట్టు బయటకు తీస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ అక్రమాస్తులు, ఈ చిట్టాపొద్దులు ఉన్నాయి చూడండి, వీటి అన్నిటి సంగతి గురించి కూడా సిట్టు సీక్రెట్గా విచారణ చేస్తుంది అనేది. ఎందుకంటే ఈ కేసు ఒక రకమైతే సాయికృష్ణ ఎక్కడున్నాడు అనేది రేపు 29వ తారీఖు కోర్టుకి వాళ్ళు సమర్పించాల్సిన అవసరం ఒకటి ఉంది కదా. హెబియస్ కార్పస్ పిటిషన్లో ఏమిటనేది సమాధానం చెప్పాలి. దీంతో పాటుగా సీసీ కెమెరాల ఫుటేజ్లు భద్రపరచమని కోర్టే ఆర్డర్ ఇచ్చినా అవి కూడా డిలీట్ అయిపోయినాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి. దీంతో సిఐ నాగరాజు కూడా నోరేం విప్పటం లేదు. ఆయన్ని కస్టడీకి తీసుకుని విచారించాలి అనే ఒక కస్టడీ పిటిషన్ కూడా వేయబోతున్నారు. అది కూడా త్వరలో రాబోతా ఉంది. దీనిలోపునే మరి ఆయన ఫ్రెండ్ ఈ సురేష్ అనే వ్యక్తి దొరికాడు. ఆయన గురించి ఆయనతోటి విచారణ చేస్తూ ఉన్నారు. ఇక అశోక్, ఈ జంగం నాని వ్యవహారం, ఈ హెడ్ కానిస్టేబుల్ వ్యవహారం తేల్చాలి. వీళ్ళిద్దరూ ఈ సిఐకి అసిస్టెంట్ లాగా పనిచేస్తూ ఉండేవాళ్ళు అనే ఒక వినికిడి కూడా వినిపిస్తూ ఉంది. దీంతో ఇక ఈ సాయి కృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మే 6 నుంచి 8 లోపే చూసామనే ఎస్ఐ వాంగ్మూలం కావచ్చు, ఫ్లిప్కార్ట్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్ వాంగ్మూలం కావచ్చు, అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇందులో అసలైన విషయం ఏమిటంటే సిఐ నాగరాజు ఈ పని ఎందుకు చేశాడు అనేది కూడా ఒక మోటో. ఈ పని చేయటం అనుకున్న మోటో ఏమిటనేది తెలియాలి కదా. ఆ మోటో ఏమిటి అని అంటే ప్రైవేట్ సెటిల్మెంట్స్, భూదందాలలో విషయంలో ఉన్న ప్రైవేట్ సెటిల్మెంట్లు. అలా సెటిల్మెంట్లు చేయగా వచ్చిన సొమ్ముతోనే దాదాపు ఈయన 100 కోట్ల నుంచి 200 కోట్ల మధ్యలో సంపాదించాడు అనేది కూడా ఇప్పుడు బయటకు వస్తున్న అంశం. వీటన్నిటిని కూడా సిట్టు విచారణ చేస్తూ ఉంది. వీటన్నిటిని కూడా మరి రేపు కోర్టులో దీంట్లో ఏమన్నా బయట పెడతారేమో తెలియదు. కానీ మొన్న రిమాండ్ రిపోర్ట్లో మాత్రం క్లియర్ కట్గా ఇది వాంటెడ్గా సిఐ నాగరాజే కావాలని చేసిన పనే అనేది మరి ఆ ఛార్జ్షీట్లో కూడా దాఖలు చేశారు కదా. ఇక రాను ఈ సురేష్ విచారణ పూర్తిగా అయిన తర్వాత, అశోక్ కానీ నాని కానీ దొరికిన తర్వాత అసలైన సంగతులు మొత్తం బయటపడిపోతాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.